నచ్చింది మళ్ళీ చెండు నవ్వింది గోల్ ఫ్రెండ్. మామ నేను నైట్ 9:30 సినిమా పోయినా మామ. బాస్ ఫస్ట్ ఎంట్రీ ఉంది, రౌడీ అల్లరి బీజిఎం తోటి ఎంట్రీ ఇచ్చారు మామ. కొత్త అంటే కొత్త బలం ఉంది. ఇదని చెప్తున్నా. అంటే నేను ఇన్ని రోజులు ఈ వింటేజ్ చిరంజీవి గారిని ఎవరు తీసుకొస్తారని వెయిట్ చేసిన. లాస్ట్ కి అయితే అనిల్ రావుపూడి తీసుకొని వచ్చిన మామ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నట్టే రాజమౌళి అయినా భయపడాల్సిందే. ఆ రేంజ్ లో తీసిండే సినిమా. నిజం చెప్తున్నా, బాసు స్టైల్, గ్రేస్, స్వాగ్, ఒబ్బొబ్బ ఏం చెప్పాలి బాసు గురించి. కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ పో. నిజంగా చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటుంది మామ. నిజంగా వెంకటేష్ గారి ఎంట్రీ మన పాత సాంగ్ ఒకటి ఉంటుంది, నచ్చింది మళ్ళీ చెండు నవ్వింది గోల్ ఫ్రెండ్. ఆ సాంగ్ ఉంటుంది అమ్మ. ఆ సాంగ్ తోటి ఎంట్రీ ఇస్తాడు మనోడు. కొత్త ర్యాంప్ కామెడీ అనుకో. నిజంగా అంటే నిజంగా నాకైతే ఇన్ని రోజుల తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోతే నేను నైటీరా నాయన. నిజంగా చెప్తున్నా, సినిమా చూసి ప్రశాంతంగా గుండెలేమో చేసుకొని పండుకున్నా మామ. ఈ సినిమా ప్రతి ఒక్క మెగాస్టార్ ఫ్యాన్, ప్రతి ఒక్కరు అభిమాని చేసి మెగాస్టార్ అభిమానించి ప్రతి ఒక్కరికి ఫుల్ మీల్స్ మామ. నిజం చెప్తున్నా, వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్. అంతే, నెక్స్ట్ లెవెల్ సినిమా. ఎవడైనా నెగిటివ్ రివ్యూస్ నాకు వీడియో షేర్ చేయండి, వాని కొత్త పగల దిగుతా. అర్థమైందా? ఎందుకంటే సినిమా చూడని వాళ్ళు రివ్యూలు ఇస్తే కొత్త పగిలిపోద్ది. క్రాస్ పెట్టుకోండి చెప్తాను. ఎవడైనా నెగిటివ్ రివ్యూ ఇస్తే నాకు పెట్టండి. నా కొడుకుని ఒక 2 రోజులు ఆడుకుంటా నేను. నాకున్న పని ఏం లేదు. చిరంజీవి గారి జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కడిని పాతాళానికి తొక్కేస్తా. అర్థమైందా? సినిమా చూడండి, చూసిన తర్వాత రివ్యూ చెప్పండి. కావాలంటే కామెంట్లో నన్ను మింగండి అవసరం అయితే. అర్థమైందా? బట్ సినిమా మాత్రం చూడండి. సినిమా చూడకుండా నాటకాలు దిగొద్దు. మన మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికి మామ, ఇప్పుడు నేను నిజం చెప్తాను, కారు ఎగిరేసుకుంటా. హిట్టు కొట్టాం రా బాబు, హిట్టు కొట్టాం. బాస్ సినిమా హిట్టు కొట్టాం. బాస్, వి లవ్ యూ బాస్.